నా కాళ్ళ దగ్గర నేను చెప్పినట్టు వినాలి. అది మర్చిపోయి అమ్మ బామ్మ అని వరుసలు కలపాలని చూస్తే ఇదిగో ఇలాగే తిట్లు తింటావు. జాగ్రత్త. రాజేశ్వరి, ఏంటిది? అది పాపం చిన్నపిల్ల ఏదో అమ్మా అనిందనుకో, ఆ మాత్రం దానికి అది బాధపడేలా అంతగా తిట్టాలా? చిచ్చి, బాలేదు. నా బిడ్డ పిలవాల్సిన పిలుపుని ఇలా అడ్డమైన వాళ్ళు పిలిస్తే నాకు చిరాకేస్తుంది. దాన్ని ఇంకెప్పుడు నన్ను అలా పిలవద్దని చెప్పు. తల్లి, నువ్వేం బాధపడకమ్మా, నేను చూసుకుంటానులే. ప్లీజ్ మనసులో ఏం పెట్టుకోకు, నువ్వు బాగా పర్ఫామ్ చెయ్యి, సరేనా? అట్టాగే అమ్మమ్మా. మంగ, నీ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబెట్టాలి. నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మమ్మీ. అవునమ్మా, ఎన్ని బహుమతులుంటే అన్ని బహుమతులు నీకే రావాలా. నువ్వు అందరికంటే మొదటి స్థానంలో ఉండాలా. నేను ఎప్పటికీ కోరుకునేది అదే తల్లి. ఓకే ఓకే. అదే మాట నాకు చెప్పమ్మా. చెప్పడానికే ఉందమ్మా, నీ పేప్తం ఎలా ఉంటే అలానే సెత్తావు అంతే. నువ్వు ఆశపడినంత మాత్రాన అన్నీ జరగవు కదమ్మా. ఏయ్, అలాగేనా మాట్లాడేది? దాన్ని సంతోషపెట్టేలా మాట్లాడమంటే బాధపడేలా మాట్లాడతావా? ఛీ! ఓకే అండి, మన స్టేజ్ దగ్గర వెయిట్ చేద్దాం. వీళ్ళు రెడీ అయ్యి అక్కడికి వస్తారు. ఓకే చిల్డ్రన్స్, ఫాస్ట్ గా రెడీ అయ్యి స్టేజ్ దగ్గరకు వచ్చేయండి. రండి మేడం. రాగంగా వెళ్ళిపో. ఏ గౌరీ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ గంగ మాత్రం ఈ పోటీలో గెలవడానికి వీల్లేదు, అంతే.